రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికల కోసం సింగపూర్ సహా పలు దేశాల సంస్థలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని సీఎం తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందన్న సీఎం అభివృద్ధిలో తమిళనాడు, కేరళతో పోటీ పడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నట్లు గుర్తు చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9, 2025 లోపల ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చెర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. We are legends in pharma, we are legends in IT, now we are legends in gold. Why? Because Malabar Gold and Diamond Manufacturing Unit has been established in Telangana. ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు 94 నుంచి పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు, మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళినాం. ఐ వాంటెడ్ టు అష్యూర్ ఎవ్రీ ఇన్వెస్టర్ we are there to support. We are there to give incentives and everything. You come and you invest. You can do your business. Telangana means business. Telangana means profit. Come and invest in Telangana. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తయారీ రంగంలో తెలంగాణ 9% పైగా వృద్ధి సాధిస్తోందన్న ఆయన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు అందిన 15 రోజుల్లోనే 98% ఆమోదిస్తున్నామని చెప్పారు.